కొమ్మి చెట్టు అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని ముఖాన్ని చెక్కిన వ్యక్తి మరణాడే చనిపోయాడంట. మీరు పార్ట్ 1 వీడియోలో కొమ్మి చెట్టు అమ్మవారి గురించి తెలుసుకున్నారు. ఈ వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి సోలోగా ఒక రోజు అమ్మవారి దగ్గరికి వచ్చాడంట. మధ్యాహ్నం 12-12:30 ఆ సమయానికి మీ మున్న చోట నుంచి విపరీతమైన శబ్దాలు మరియు పట్టీలు సౌండ్ విన్నాడంట. ఇంకా అలా ఈ బ్రో 12 తర్వాత వచ్చినప్పుడు తను చేసిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాడు. మీరు అమ్మవారి ముఖం చూసినట్టయితే అమ్మవారి ముఖం అంతగా కనిపించదు. ఎందుకంటే ఒక రోజు ఒక వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని చూసి ముఖం కనిపించొద్దని చెప్పి ముఖాన్ని చెక్కాడంట. ఇంకంతే మర్నాడే ఆ వ్యక్తి చనిపోయాడంట. చూసారా మన కొమ్మి చెట్టు అమ్మవారు ఎంత పవర్ఫుల్. మన అమ్మవారి దగ్గరికి వెళ్ళక ముందు మీరు కింద నుంచి కాస్త లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే నాగదేవత మందిరం అయితే కనిపిస్తుంది. ఆ నాగదేవతని దర్శించుకుందాం అని చెప్పి నేనైతే గుడి దగ్గరికి వెళ్ళా. గైస్ మీరు ఒక్కసారి గుడి లోపల చూసినట్టయితే ఒక పెద్ద పాము పుట్ట మరియు ఆ పక్కనే మన నాగదేవత విగ్రహం కూడా మీకు దర్శనమిస్తాయి. కొంతమంది ఇప్పటికీ చెప్పేది ఏంటంటే ఆ పాము పుట్టలోన నిజంగా ఒక పాము ఉందని చెప్పి ఇప్పటికే ఆ పాము తిరుగుతుంది కొంతమందికి కనిపించిందని చెప్తున్నారు. అండ్ ఈ సరౌండింగ్స్ చూసుకున్నట్టయితే చాలా పాము పుట్టలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ లో మనం చెట్టుకు వెలిసిన నీలమణి దుర్గమ్మ గురించి మరియు నీలమ్మ టగురాని అమ్మవారి గురించి తెలుసుకుందాం.